నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఒక సామెత ఉంది. దూరపు కొండలు నునుపని, అందని ద్రాక్ష పుల్లన, ఇలాంటివి చెప్తూ ఉంటారు కదండి. అంటే ఇది ఏ సందర్భంలో పెట్టొచ్చంటారు? ఎక్కడైనా పెట్టచ్చు. నేను అనుకుంటాను యాంకర్ అయితే హాయిగా ఉండేది, గెస్ట్ అయి చచ్చిపోతున్నావు అని. యాంకర్ కష్టాలు యాంకర్లకే తెలుసు. నువ్వు అనుకుంటావు ఈ యాంకర్ జీవితం చచ్చిపోతున్నాను, గెస్ట్ అయితే రమగారు లాగా అప్పుడప్పుడు కొత్త చీర కట్టుకొచ్చి 4 టపటపా చెప్పేసి హాయిగా ఇంటికి వెళ్ళి పని చేసుకోవచ్చు, కూర్చో రమగారు. నాకు ఎప్పటికీ ఈ సీటే కావాలి. నీకు ఇంకా వేరే అనుకుంటాను. వేరే అనుకుంటావు. ఇది మాత్రం ఇవ్వండి రమగారు, ప్లీజ్. ఇవ్వకు. నేను కూడా ఇవ్వను. నాకు కూడా యాంకర్లు వద్దు, నేను ఇదే ఇష్టం. మీకు అదే, నాకు ఇదే. అయితే ఎప్పుడు కూడా మనకి ఉన్నది మనకి మొనాటనస్ గాను ఉంటుంది. ఇది మామూలుది ఎదురుకుండా వాళ్ళకి చాలా బాగుంది. ఉద్యోగాలు చేసే వాళ్ళకి వ్యాపారస్తుల సుఖాలన్నీ కనపడతాయి. అవును, వ్యాపారస్తులకి ఉద్యోగస్తుల సుఖాలు తెలుస్తాయి. ఇప్పుడు మేము అనుకుంటాం, మా సంగతి చెప్తా చూడు. సెలవులు వచ్చాయంటే జనాలంతా ఊరు వెళ్ళిపోతారా? అందరూ అన్ని ఊర్లు వెళ్ళిపోతుంటారు. సెలవులు వస్తే డాక్టర్ గారు భయంకరమైన బిజీగా ఉంటారు. మాకు సెలవులు ఉండవు, మేము ఎక్కడికి వెళ్ళలేం. పబ్లిక్ హాలిడే వచ్చిందంటే ఆయన 24 hours బిజీగానే ఉంటారు. సెలవు వచ్చింది కదా, నేను ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే ఏం లేదు, నేను ఇంట్లో కూర్చోటమే. అది మా పిల్లలు చిన్నప్పుడు కూడా అంతే. పిల్లల సెలవుల్లో బయటికి వెళ్ళటం అనేది కుదిరేదే కాదు. అయిందా, చాలా మంది మా కజిన్స్ ఫ్రెండ్స్ అందరూ మీ పని హాయి, మీరు సొంత ప్రాక్టీస్ కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఊరు వెళ్ళొచ్చారు. ఎటా వెళ్తారు? ఎక్కడికైనా వెళ్తే 3 రోజులే. 3వ రోజు మధ్యాహ్నానికి ఆ ఫోన్లో ఆన్సర్ చేయలేక విసుగుబుట్టి ఇంటికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. తర్వాత వచ్చే జనాలను తలుచుకుని ఆయనకి భయం వేస్తూ ఉంటుంది. వాళ్ళకేమో ఈయంది బాగుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు మానేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు సెలవు పెట్టుకోవచ్చు. మానేసుకోవటాలు అవి కూడా ఏం కుదరవు. ఎక్కడ కుదురుతుంది? నాకు ఇది అనుభవంలో ఉంది కాబట్టి నేను అది చెప్తున్నాను. ఎప్పుడు కూడా మనం ఏది చేస్తున్నామో దానికంటే ఎదురువాడు చేసేది బాగుంది అనిపిస్తుంది. అందులోకి దిగితే గానీ దాంట్లో ఉన్న మిట్టలు పల్లాలు మనకు తెలీదు. యువతల నుంచున్నాం అనుకో, కొండ ఇట్లా పైకి ఉండి ఆకుపచ్చగా ఉండి ఆ శిఖరాలు మన ఆకర్షిస్తాయి. దాని దగ్గరికి వెళ్తే దాంట్లో ఎన్ని మిట్టలు ఉన్నాయో, ఎన్ని పల్లాలు ఉన్నాయో, ఎన్ని గోతులు ఉన్నాయో, ఎన్ని చోట్ల కాలేస్తే ఎన్ని గోతుల్లో పడతామో. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి. మమ్మల్ని కూడా అట్లాగే అనుకుంటారు అమ్మగారు. ఏముంది, వీళ్ళు మంచి డ్రెస్సులు చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తారు, చక్కగా మేకప్ వేసుకుని ఎప్పుడు నవ్వుతూ ఉంటారంటారు. అందరు యాంకర్స్ తరపున నేను ఎప్పుడు పదే పదే చెప్తూ ఉంటా, జనరల్గా మనిషికి ఎన్ని ఫీలింగ్స్ ఉంటాయని. ప్రతి సందర్భంలో ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. వన్స్ కెమెరాస్ ముందు కూర్చొని లైట్స్ అనగానే ఒకటే ఫీలింగ్ లో రావాలి, ఒక్కటే కనిపించాలి, ఒక్కటే చూపించాలి. దాన్ని క్యారీ చేయడం ఎంత కష్టం, చాలా కష్టం. లోపల ఏదేదో తిరుగుతూ ఉంటుంది. అలా చేసామంటే అవుట్పుట్ సరిగ్గా రాదు కదా. ఫుల్ ఫోకస్డ్ గా ఉండాలి. కాబట్టి ఎక్కడుండే అంటే మాది కాబట్టి నేను ఇది చెప్తున్నా. అదే కదా, ఇప్పుడు ఆ పని చేస్తే బాగుంటుంది, అది హాయి, అది వీలు, ఇది చాలా అలా అనుకున్నా పర్వాలేదు, చాలా సులువు అని అనుకోకూడదు అనేది నా భావన. ఇది చాలా సులువు అనిపిస్తుంది అంతే. ఇప్పుడు నా ప్లేస్ కూడా చాలా సులువు కదా అనిపిస్తుంది, ఈజీగా పేరు వచ్చేసింది నాకు. అట్లా సాధ్యమవుతుంది రమ్మగారు? అలాగే అనిపిస్తుంది జయ. ఎంత కష్టం ఉంటుంది దీని వెనకాల. ఏమో, ఏదైనా ఉండని, ఎవరి తట్టాలు వాళ్ళకి తెలుస్తాయి, పక్క వాడికి తెలియదు కదా. ఇప్పుడు చూడు, మొత్తం ప్రపంచం అంతా దీని మీదే నడుస్తుంది జయ. హాయిగా ఉద్యోగం తీసుకుంటే బాగుండేదని వ్యవసాయదారుడే సుఖంగా ఉన్నాడని వానలు వంగుళ్ళు వచ్చి పంటలు మునిగిపోయినప్పుడు తప్ప మామూలు రోజుల్లో వ్యవసాయదారులది వాళ్ళది ఒక ఫ్యాన్సీగా కనపడుతుంది. ఎంత కష్టము, ఎంత నిష్ఠూరము చేయాది, ఎంత బాధ, ఎంత బరువు, ఎంత బాధ్యత, ఎంతో ప్యాషనో, ఎంతో అలవాటో, నెసెసిటీ ఉంటేనే కానీ ఆ పనులు చెయ్యలేరు కదా. ఇలాగే అనిపిస్తుంది. చిన్న కథ చెప్తా చూడు దీనికి. ఓకే. మాచిరాజు కామేశ్వరరావు గారిని, వీరు చేయి తిరిగిన చందమామ రచయిత. చందమామ కథలు ఎక్సలెంట్గా ఉంటాయి వీరివి. కామేశ్వరరావు గారి కథలు చాలా బాగుంటాయి. ఈ కథ నాకు ఎప్పుడు ఇష్టం. నేను ఈ దూరపు కొండలు నునుపో అని ఎక్కడైనా సందర్భం వచ్చినప్పుడు ఈ కథ గుర్తు చేసుకుంటాను. ఒకప్పుడు ఒక ఊర్లోనట భూపతి గారిని ఒక ఆయన బాగా సంపన్న గృహస్తున్నాడు. ఆయనకి బోల్డు పొలము, బ్రహ్మాండమైన ఇల్లు ఉన్నాయి. ఆయనకు ఒకడే కొడుకు గజపతి. ఒకనాడు వాళ్ళ పల్లెటూరు నుంచి పక్కనున్న పట్టణంలో ఏదో ఒక పట్టణానికి వెళ్ళారు. అక్కడ ఏదో తీర్థయాత్రకో దేనికో వెళ్ళారు. ఒక దారిన పోయే ఒక రోడ్డు మీద నడుస్తుంటే బ్రహ్మాండమైన బిల్డింగ్ ఒకటి కనపడింది, పెద్ద భవంతి. ఎంత బాగుందో ఇల్లు, ఎంత బాగుంది నాన్న, ఎవరిదో ఈ ఇల్లు అని అక్కడ ఉన్న వాళ్ళని ఎవరినో, ఈ ఇల్లు ఎవరిదండి అని అడిగారు. మాణిక్యవర్మ గారిదండి ఈ ఇల్లు అని చెప్పారు. ఎవరైనా మాణిక్యవర్మ అనగానే ఆయన ఏదో వ్యాపారస్తుడు, వ్యాపారం అయింది, చాలా గొప్ప వ్యాపారి. తెలుసుకున్నారు సమాచారం.
ఓహో అనుకున్నారు. ఈయనకి భూపతి గారు గుర్తొచ్చింది. మాణిక్యవర్మ అంటే నాతో బంగారం పంచుకున్న మాణిక్యవర్మ కాదు కదా అన్నాడు. అనంగానే కుర్రాడు కొడుకు ఆ గజపతి, ఎవరి నాన్న బంగారం పంచుకోవటం ఏమిటి నాన్న, నీకు మాణిక్యవర్మ అని ఆయన తెలుసా నాన్న అని 4-5 మాటలు అడిగాడు. అడిగితే ఈయన ఏం చెప్పాడంటే, ఒక మాణిక్యవర్మ నాకు తెలుసురా, నా స్నేహితుడు. మేము చిన్నప్పుడు ఊర్లో ఉండగా ఆ ఊళ్ళో ఒక జమీందారు గారు ఉండేవారు. అయితే ఒక పెద్ద ప్రమాదంలో జమీందారు గారి కుటుంబం అంతా పోయింది, భవంతి పాడుపడిపోయింది. జమీందారు గారి తండ్రి ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆయన ఒక్కడే ఉండేవాడు, ఆ ఇంట్లో ఒక్కడే ఉండేవాడు. పాడుపడిపోయిన ఆ భవంతిలో పిచ్చికేకలు పెడుతూ మరి ఎవరూ లేకుండా ఉండేవాడు. ఊళ్ళో పిల్లలు ఎవరైనా కనపడితే బంగారం కావాలరా మీకు అని కేకలు పెట్టేవాడు. కుర్రాళ్ళు ఆయన చూసి పారిపోయేవాళ్ళు. నేను మాణిక్యవర్మ అప్పటికి యంగ్స్టర్స్ వాళ్ళు, మేము మాత్రం ఆయన దగ్గర కాసేపు కూర్చునేవాళ్ళం. ఆయనకి ఏమైనా తినడానికి పట్టుకెళ్ళేవాళ్ళం, ఆయనతో మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఒకనాడు ఆయనకి అవసాన కాలం సమీపించినప్పుడు ఆయన ప్రాణం కోసం కొట్టుకుంటుంటే మేమే మంచినీళ్ళు అవి పోసాం. ఆయన ఒక చోట బంగారం దాచిపెట్టామని అది తీసుకోమని చెప్పాడు మాకు. తీసుకోమంటే ఆయన శవదహనాలన్నీ అయిపోయాక ఊళ్ళో వాళ్ళంతా కలిసి ఆయన్ని మట్టి చేసేశారు. ఆయన చెప్పిన ప్రకారం మేము అక్కడ తవ్వి బంగారం దొరికింది మాకు. నేను మాణిక్యవర్మ చెరిసగం పంచుకున్నాం. మాణిక్యవర్మ వ్యాపారం పెట్టుకుంటానని చెప్పాడు. నేను మన ఊళ్ళో పెద్ద ఇల్లు కట్టుకుని పొలాలు అవి కొనుక్కుని మన ఊళ్ళోనే స్థిరపడ్డాను. అనగానే పిల్లాడు అన్నాడు, నువ్వు కూడా వ్యాపారం చేసుంటే నా జీవితం ఎంత బాగుండేది, పల్లెటూరు గబ్బిలా ఇలాగా ఊళ్ళల్లో పడి ఏడుస్తున్నాం మనం ఇల్లు పొలం అనుకుంటూ, నువ్వెందుకు నా వ్యాపారం చేయలేదు అన్నాడు. అనేసరికి అది కాదురా అని కొడుకు ఏదో చెప్పబోయాడు, కానీ పిల్లాడు కొడుకు విసుక్కున్నాడు. ఓ 25 ఏళ్ళు ఉన్నాయి వాడికి, రుసరుసలాడిపోయాడు. నువ్వు సరైన నిర్ణయం తీసుకోకపోబట్టే కదా నేను ఇప్పుడు ఆ పల్లెటూరులో ఉన్నాను, నా జీవితం ఎంత బాగుండేది నువ్వు కూడా వ్యాపారం చేస్తే. ఈ లోపల ఏమైంది, ఈ వాకిట్లో నిలబడి మాట్లాడుకుంటుంటే ఆ మాణిక్యవర్మ గారు అనుకోకుండా వాకిలి వైపుకి వచ్చి చూసి ఆ నుంచున్న వాళ్ళు ఎవరు అని కేకేసి ఒక్క అడుగు దగ్గరికేసి, ఏమిటి వీడు నా స్నేహితుడు భూపతల్లే ఉన్నాడని దగ్గరకు వచ్చాడు. చేతులు పుచ్చుకున్నాడు. భూపతి బాగున్నావా, ఎన్నేళ్ళయిందిరా చూసి, రా లోపలికి రాని వాళ్ళు ఎవరినో పని వాళ్ళని కేకేసి కాళ్ళకి నీళ్లు తీసుకురండి, వీడు మా స్నేహితుడని లోపలికి తీసుకుపోయాడు. తీసుకెళ్లేసరికల్లా కుర్రాడు లోపలికి, తండ్రి కొడుకు ఇద్దరు ఇంటి లోపలికి వెళ్ళారు. వెళ్తే పెద్ద భవంతి, అది ఎంత బాగుందో, ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో, అడుగడుగునా సౌకర్యమే. కుర్రాడికి తమ ఊళ్ళో ఉన్న పెద్ద పాతకాలపు మండువా లోగిలి, మన ఇల్లు ఏం బాగుంది, వీళ్ళిల్లు చూడు, ఫ్లోరింగ్ ఎంత బాగుంది, గోడలు ఎంత బాగున్నాయి, అసలు అద్దాలు ఏమిటి, ఆ అల్మర్లు ఏమిటి, ఆ దీపాల గుత్తులు ఏమిటి, అన్నీ కనిపిస్తున్నాయి. అబ్బా ఎంత విరక్తి పుట్టిపోయిందంటే వాడికి, ఇచ్చి నా జీవితం, మా నాన్న నన్ను ఇలా చేశాడు అలా అనిపించేసింది. సరే కాళ్ళు కడుక్కున్నారు, ఏదో తినడానికి పెట్టారు. ఇద్దరు పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటే కుర్రాడు నేను బయటకు వెళ్తున్నా అని చెప్పేసి లేచి వెళ్ళిపోయాడు. కొంతసేపు గడిచింది. ఈ లోపల భోజనాలు ఏర్పడటానికి కేకేశారు. అదేమిటో మీ వాడు ఎక్కడికో వెళ్ళాడు, భోజనం వేళకి రాడా అని అడుగుతున్నాడు ఆ మాణిక్యవర్మ గారు. అడుగుతుంటే నవ్వాడు భూపతి గారు. వాడే వస్తాడులే, కాసేపు ఆగి కోపం తగ్గాక. నేను వ్యాపారం చేయలేదని బాధగా ఉంది వాడికి. మీ ఇల్లు వాకిలి చూసేసరికల్లా మా పొలాలు తోటలు దొడ్లు ఇల్లు, మా మండువా ఇల్లు, మా పల్లెటూరు వాడికి విరక్తిగా ఉంది. ఇలా చేయలేకపోయామని ఎంతో దిగులు పడుతున్నాడు. వస్తాడులే, కాస్త కోపం తగ్గితే నా మీద వాడికి కోపం వచ్చిందన్నాడు. సరే మాణిక్యవర్మ గారు ఈ భూపతి గారిని భోజనానికి తీసుకుపోయాడు. ఇద్దరు కలిసి భోజనం చేశారు. ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్నారు. వీళ్ళ భోజనాలు అయ్యేసరికల్లా ఎర్రబడిన మొహము, కళ్ళు, రేగిపోయిన జుట్టుతోటి గజపతి లోపలికి వచ్చాడు. మరి భోజనం వేళకి రావాలిగా. ఆ కాలం ఏంటి, భోజనాన్ని అలక్ష్యం చేసే కాలం కాదు, ఎక్కడో చోట తినేసేది కాదు, పిలిచిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, మర్యాద కూడా కదా. సరే లోపలికి వస్తే, రానైనా కాళ్ళు కడుక్కో, భోజనం వడ్డిస్తానని. భూపతి నువ్వు పడుకోబోయి పిల్లవాడికి భోజనం వడ్డిపించి కాసేపు కబుర్లాడుకుంటాం మేము అని చెప్పి భూపతి గారికి ఒక మాంసము పక్కా చూపించి ఆయన పడుకోమన్నాడు. భోజనం చేశాక 50 ఏళ్ళు వస్తే పెద్దవాళ్ళు కాసేపు నడుము వాలుస్తారు. పల్లెటూరు పద్ధతులు కూడా అవే, మధ్యాహ్నం ఒక అరగంట నడుము వాలుస్తారు. ఆయన్ని తీసుకెళ్ళి ఆ గదిలో వదిలిపెట్టారు. ఆయన కాళ్ళు తప్పుకుని పడుకున్నాడు మంచం మీద. ఈ గజపతికి భోజనం వడ్డిచ్చారు. ఈ మాణిక్యవర్మ గారు పక్కన కూర్చున్నాడు. ఏమిటో మా ఇల్లు అది నచ్చిందా నీకు అంటే, నచ్చిందండి. నచ్చకేమిటి, ఇంత బాగుంటే ఎందుకు నచ్చదు, మా నాన్న తెలివి తక్కువగా ఊళ్ళో ఉన్నాడు, కానీ మేము వ్యాపారం చేస్తే మాకు కూడా ఉండేది ఇల్లు అన్నాడు. అనగానే ఈయన అన్నాడు, వ్యాపారం అంటే సులువు అనుకున్నావా నాయన,
అంత సులువు కాదు. మీ నాన్న ఇల్లు వాకిలి చక్కగా ఏర్పరచుకుని 100 ఎకరాల పొలం కొనుక్కుని 100ని 200 చేసి 2 గొడ్లని 100 గొడ్లు చేసి బోల్డ్ సంపద అందించాడు. నా పాలికొచ్చిన బంగారం నేను ఇంటికి వచ్చాను. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. మా అన్నయ్య నేను వ్యాపారం చేస్తానంటే కొంత బంగారం ఇచ్చాను. ఆయన పడవేసుకుని వ్యాపారం చేయటానికి పోయాడు. ఏదో అక్కడ కుదిరిందనుకో వ్యాపారం అంతా కుదిరిన తర్వాత ఇంటికి వచ్చేటప్పటికి పడవ కాస్త మునిగిపోయింది. మొత్తం బంగారం అంతా సున్నం చేశాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ చేస్తానన్నాడు వ్యాపారం. సరే మరి అన్నదమ్ముడు మన దగ్గర ఇంత బంగారం ఉంది, రాజాగారి భవంతి నుంచి చాలా బంగారం వచ్చిందిగా, అందుకని మళ్ళీ ఇంకో కొంత బంగారం ఇచ్చాను. ఈసారేమో ఊళ్ళోనే వ్యాపారం మొదలుపెట్టాడు. ఊళ్ళో వ్యాపారం కూడా కలిసి రాలేదు. బంగారం అంతా పోగొట్టుకున్నాడు. నాకు వచ్చిన దాంట్లో సగం బంగారం వ్యర్థమైపోయింది వ్యాపారంతో. నేను పెద్ద వ్యాపారాల జోలికి పోకుండా ఏదో చిన్నగా అట్లా చేసుకుంటూ వచ్చి నిదానంగా ఎక్కిచ్చాను. మా అన్నయ్య మాత్రం బంగారం అంతా పాడు చేసుకున్నాడు. ఇప్పుడు నా దగ్గరే పనిచేస్తున్నాడు. ఆయనకి ఇచ్చింది చేశాను. కానీ ఇదంతా దైవాధీనం వ్యాపారము. నాకు ఎందుకు కలిసి వచ్చిందంటే నేను అవాళ ఏదో పుణ్యం చేశా. రాజాగారికి మంచినీళ్ళు ఇచ్చి ఆయన దగ్గర కూర్చుని పెద్దవాడిని కాస్త మంచి మాట్లాడడం వల్ల నేనంతా చెడిపోలా. కానీ నాకు వచ్చిందంటే సగం బంగారాన్ని మా అన్నయ్య కరారాబడి జుట్టిచ్చేసాడు. పూర్తిగా దైవాధీనమే. ఊళ్ళల్లో అట్లా కాదు కదా, వ్యవసాయం వేరు. అప్పట్లో మనకి ఇప్పుడు లాంటి తుఫాన్లు అవి లేవు. వ్యవసాయం అంటే ఏటా ధాన్యం ఇంటికి రావటమే. సగం పోయినా సగం ఇంటికి వస్తుంది. వ్యాపారంలో పోతే మొత్తం పోతుంది. వ్యాపారాలు అప్పుడంతా పడవల మీద వ్యాపారాలే కదా. పడవ మునిగిందంటే గోవింద. మీ నాన్న చేసిన పనే మంచిది, మేమేమో అలా చేయలేకపోయాము, ఈ వ్యాపారాన్ని నమ్ముకున్నాం, ఇది ఒక పులి మీద స్వారీ, ఎప్పుడు డబ్బులు పెట్టుకుంటూ ఉండాలి, వచ్చేదేమో దైవాధీనం. భోజనం చేసినప్పుడు దుమదుమలాడుతూ కూర్చున్న గజపతి స్లోగా అయ్యి చక్కగా అన్నీ రుచి చూసి, మీ ఊళ్ళో మంచి వస్తువులు దొరుకుతాయండి, ఈ కూరలు ఇలాంటి పదార్థాలు దొరకవు, వెళ్ళేటప్పుడు బండిలో ఇవి కూడా వేయించుకెళ్తా ఉంటే నేను ఇప్పిస్తాను నీకు అన్నాడు. ఈయన అన్నందిని వెళ్ళి నాన్న పక్కన పడుకున్నాడు. సాయంకాలం భూపతి గారి నిద్ర లేచేసరికి కొడుకు మామూలుగా ఉన్నాడు. ఇంకో 2 రోజులు ఇక్కడే గడిపారు వెళ్ళింటోనే. పట్టణంలో ఉన్న విశేషాలన్నీ చూశారు. కొత్త సామాన్లు కూడా కొనుక్కుని ఇంటి దారి పట్టారు. ఈ ఇంటికి వెళ్ళేటప్పుడు మాణిక్యవర్మని కావలించుకున్నాడు భూపతి. ఇంతకాలం తర్వాత మళ్ళీ కలవగలిగాము. కాకపోతే మా వాడికి ఏం మంత్రం వేసావో అప్పటి నుంచి నువ్వు ఇలా చేయలేదని నన్ను అండం మానేశాడంటే, ఏముంది మా అన్నయ్య సంగతి చెప్పాను. మా అన్నయ్య ఎట్లా చేశాడు, ఏం చేశాడు, బంగారం అంతా ఎట్టపాడు చేసుకున్నాడు, వ్యాపారంలో ఎట్లా నష్టపోయాడు అర్థమయ్యేలా చెప్పానులే అనగానే భూపతి అన్నాడు, నీకన్నయ్య ఎక్కడో, నీకు ఇద్దరు తమ్ముళ్ళేగా, నువ్వేగా మీ ఇంట్లో పెద్దవాడివి అన్నాడు. అనేసరికి ఏముందిలే, వీడికో మంచి మాట చెప్పడానికి ఓ అన్నయ్యని సృష్టించాను అంతే, ఏం పర్వాలేదు, ఏదో ఒకటి వీడి దారి మళ్ళించడానికి. ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాత హాయిగా ఉన్నాడు తన ఊళ్ళో గజపతి. ఇంకా పొలాలు కొన్నాడు, ఇంకా ఇల్లు కట్టాడు, చక్కగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాడు. కానీ ఊరు మాత్రం వదిలిపెట్టలా. ఆలోచనలో మార్పు రావాలి. ఎప్పుడు కూడా దూరపు కొండలు నునుపు. వెళ్తే నిదానంగా అడుగులు వేసుకుంటూ వెళ్తే ఆ కొండని మనం ఎక్కగలుగుతాం. కానీ ఇక్కడి నుంచి అక్కడికి ఎప్పుడూ దూకలేం. ఏదైనా ఒక స్థానాన్ని చేరిన వాళ్ళు ఇక్కడి నుంచి ఒక్క ఎగురులో ఆంజనేయ స్వామి లంకా నగరాన్ని చేరినట్టు చేరలా. పాక్కుంటూ పీతలాగా వెళ్తేనే ఎక్కడైనా ఒక చోట కపదాట్లు కొంచెం ముందుకెయ్యచ్చు. అవును. కానీ నిదానంగా చేస్తేనే ఏదైనా సక్సెస్ అవుతుంది. ఇతరులను చూసి వాళ్ళలాగా మనము చేద్దామని అనుకోకూడదు. వాళ్ళ సక్సెస్ని కాదు, వాళ్ళ ప్రయాణాన్ని గమనించాలి. అవును రమ్మగారు కదా. ప్రయాణాన్ని అనుకరిస్తే అందులో ఉన్న లోతుపాట్లన్నీ మనకు అర్థమవుతాయి. ఆ నున్నటి దాన్ని చూసి ఎగరకూడదు. రైట్. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే అండి. నమస్తే జయ. రమ్మగారు రకరకాల కథలు చెప్తూ ఉంటారు. తెలివైన వారు, తెలివి తక్కువ వారు, దెయ్యాలు, భూతాలు. తెలివైన ఆడవాళ్ళ గురించి, తెలివి తక్కువ ఆడవాళ్ళ గురించి, తెలివి తక్కువ ఆడవాళ్ళ గురించి అన్న స్టోరీలు ఉన్నాయా? కానీ నాకు అడగటం నీకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు రమ్మగారు. ఆడవాళ్ళు అడుగుపోని ఆడవాళ్ళు తెలివి తక్కువ ఏంటి అసలు? ఆడవాళ్ళకి తెలివి ఎక్కువ. అదే కదా. అమాయకపు ఆడవాళ్ళ గురించి ఏదైనా స్టోరీ ఉంటే చెప్పండి అండి. ఏదైనా కాపీ చేయటం. జనరల్ గా నేను ఎలా చేస్తున్నానో అలా చూసి నేర్చుకో అని చెప్తామా? అలా చూడటం అంటే ఇప్పుడు నువ్వు నన్ను చూసి నేర్చుకో జయ అని నేను ఏదో కూర చేస్తున్నాను అనుకో, నేను మధ్యలో ఫోన్ చూసుకున్నది తలగొక్కున్నది కాపీ చేస్తావా నువ్వు?
వాళ్ళు పరమానంద శిష్యులు అవుతారు. అంటే పరమానంద శిష్యులు ఏం చేస్తారు? నుంచున్నది, ముక్కు కోక్కున్నది, తల కోక్కున్నది, చీర కొంగు అటు ఇటు సవరించుకున్నది, చీర సవరించుకున్నది, అవన్నీ కూడా కాపేచేస్తారు. భలే సిరీస్ కదా రమ్మగారు. పరమానంద శిష్యులు సూపర్. అయితే అంత తెలివైన ఒక అమ్మాయి గురించి చెప్తా. ఓ సూపర్. ఓ పల్లెటూరులోనట ఏదో బ్రాహ్మణ సమాజమే ఒక ఒక పల్లెటూరు ఇళ్ళు వరుసగా ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇంట్లో ఒక ఆయన భర్త గారికి గారెలు తినాలనిపించింది. ఆ పిల్లకు ఒక 24 22 ఏళ్ళలో ఉండుంటాయి. అంతకుముందు అంతా అత్తగారు ఉండేవారు, అత్తగారింట్లో ఉండేవారు. అత్తగారు లేరు ఇప్పుడు. ఆయన ఆవిడ ఇద్దరే ఉన్నారు. ఏమే గారెలు తినాలనుంది, సామాన్లు పట్టుకొస్తాను, గారెలు చేయవే అన్నాడు. అనేసరికి భార్య సరేనన్నది. ఆయనేమో మినపప్పు అవి పట్టుకొచ్చి పడేశాడు ఇంట్లో. ఈ పూట చేసేయి అన్నాడు. పొద్దున్నే చెప్పాడు. ఏం చెయ్యాలి, మనకు రాదు. అత్తగారికి తెలుసు, అత్తగారు లేదు. గారెలు ఏనాడు అమ్మాయి ఆ మడి కట్టుకుని అక్కడ ఏంటంటే వాళ్ళ ఈ ఇళ్లలో పనులు రాపోవడానికి మడిలో చెయ్యాలనుకో, మడిలో యువతల పై పనులు సవరిస్తారు ఈ పిల్లలు కోడళ్ళు. అత్తగారే మడిలో పప్పు నానబోసుకుని పప్పు రుబ్బేసి గారెలు వేసేసి పళ్ళెల్లో పెడుతుంది. ఓహో, దేవుడికి నివేదన చేశాక బయటకు వస్తాయి. ఈ మడిలో చేసే వ్యవహారం మడి లేని వాళ్ళకి తెలియదు, చేయలేకపోతారు. వాళ్ళకి తెలియదుగా, ఈ పిల్లకి తెలియదు. ఈనాళ్ళు అత్తగారు యాక్టివ్గా పనిచేసేది. ఈ పిల్లకి పై సర్దటం, సాయంకాలపు వంట వల్ల కూర నార పచ్చడి నూరటం వల్ల అవి వచ్చు. ఈ గారెలు పాయసము లాంటి పెద్ద పెద్ద వ్యవహారాలు అత్తగారే హ్యాండిల్ చేసి అదేమిటో ఈ అమ్మాయికి తెలియదు. అత్తగారు తూర్పు తెల్లవారుగానే మడి కట్టుకునేది, ఆవిడ పొద్దునే మినపప్పు నానబోసుకునేది, 11 గంటలకు రుబ్బేది, చేసేది. మనకేమొచ్చు, ఏమీ రాదు. ఈ పిల్ల ఏం చేసింది, పక్కన ఒక మామగారు ఉన్నారు. ఆ మామగారు భర్త లేరు, ఆవిడకి తల కూడా లేదు, ఆ కాలం అన్నమాట. జుట్టు లేదు, జుట్టు లేదు. ఆవిడని మామగారు గారెలకి ఏం చేయాలండి అంది. ఏముందే, ఓ సేరుం బాతికో ఎంతో ఉద్దిపప్పు నానబోయి అంది. పోసి అని ఆవిడ అనే లోపల సరే అని పెళ్ళి వెళ్ళిపోయింది. ఏం చేసింది, ఆయన భర్త తెచ్చాడు కదా సేరుం బావో ఎంతో ఉంది, అది అంత డబ్బాడు నీళ్ళల్లో పోసేసింది. ఏవో పనులు చేసుకుంది. గారెలు అవ్వవే, ఉట్టిపప్పుకే. మళ్ళీ వెళ్ళింది. మామగారు గారెలు ఎలా చేయాలంటే ఏదో చెప్పారు పొద్దున. పప్పు నానబోసి పప్పును వడబోసేయాలి, వడేసి అంది ఆవిడ. వడేసేయాలి అంతే, ఎస్. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు వెళ్ళిపోయి ఏం చేసింది, పొద్దున నానబోసిన పప్పుని వడబోసేసి ఒక బుట్టలో పెట్టింది. మధ్యాహ్నం అవుతుంది, భర్త వచ్చేస్తాడు. చూస్తే వడబోసిన అట్లాగే ఉన్నాయి, గారెలు అవ్వట్లేదు. ఓహో, మళ్ళీ వెళ్ళింది మామగారి దగ్గరికి. మామగారు గారెలు అన్నారు, వడపోసానండి, గారెలు అవ్వలేదండి. దీంతో పదేగా దాన్ని అని ఇవిడ చెప్పే లోపల అది వింటల్లా. ఆవిడకి ఒళ్ళు మండిపోయింది. పిల్ల నేను పొద్దున పూట పనిలో ఉంటా, మడి కట్టుకుంటా, దేవుడి పని ఏదో ఉంటుంది నాకు, ఇంట్లో పని చేసుకోవాలా, మా ఇంట్లో ఎవరు లేరా, నేనే వాకిలు ఉడుచుకోవాలి, నేనే వాకిలు కసు ఉడుచుకోవాలి, ఆవుకు పాలు తీయాలి, ఇన్ని పనులు నేనే చేసుకోవాలి. ఇది 3 సార్లు పిలుస్తుంది, అది పిలిచిందని నేను గోడ దగ్గరికి వెళ్తాను, చెప్పే మాటేమో విందు, దీనికి ఇంత కావరమా అనుకుని రోగం కుదర్చాలని ఏముంది, పప్పు ఎంత పోసావో అంతకు 2 ఇంతలు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టు, వస్తాయి గారెలు అని వెళ్ళిపోయింది. ఆవిడ ఇదంతా ఆలోచించి ఏం చేసింది, అలాగే అన్నము కూర వండేసింది, పక్క పెట్టింది. ఇంకా గారెలే కదా, మినపప్పు ఎంత పోసాం, సేరుం బాతిగా 2 సేరుం బాతికలు నీళ్ళు పోసి గిన్నెత్తి పొయ్యి మీద పెట్టింది. పొయ్యి ఆరేదాకా ఉంది, గారెలు అయిపోతాయి అనుకుంటుంది. మూత పెట్టేసింది. మనకి ఇప్పుడు గ్యాస్ స్టవ్ అనుకో, కళపెళ్ళలాడి కొంతసేపటికి పళ్ళెని తోసేసి నురుగొచ్చేస్తుంది. అవును, పూర్వకాలపు పొయ్యిలు ఏముంది, మనం ఎగసని దొరికిపోతే మంట నిదానంగా చల్లారిపోతుంది. అవి ఉన్న వేడే, కొత్త వేడి రాదు ఇంక అందులో. మధ్యాహ్నం అయిపోయింది, భర్త వచ్చేసాడు. ఏమే అయినాయి గారెలు అంటే, అయ్యే ఉంటాయి అంది. సరే ఏమిటో అంటోందిలే అని పెట్టేయి అన్నాడు. ఈవిడ ఏం చేసింది, ముందు కంచం పెట్టింది, పప్పు కూర వేసింది. ఆయన అన్నం తిన్నాక ఈవిడ ఒక బౌల్ పట్టుకొచ్చింది, చేతిలో పెట్టింది. పట్టుకోండి బౌల్లో గారెలు తెచ్చిపోస్తానంది. తెచ్చిపోసటం ఏమిటో ఈయనకి అర్థం కాల. ఆ అమ్మాయి ఏం చేసింది, పొయ్యి మీద నుంచి గిన్నె దించి గరిటె పెట్టి కలిపి ఇదిగోండి అని పోసింది, పిండి పోసింది. తెల్లపోయి ఇవేమిటే ఇదే పనే అన్నాడు. ఏమోనండి మామగారిని అడిగాను, ఇదేట గారెలు పొయ్యి మీద పెట్టమన్నారు, పెట్టాను అనగానే ఏమిటి మినపప్పు ఉడకబెట్టావేమిటే, నీ గుర్తులేదా, మా అమ్మ గారెలు చేసేదా, పెట్టా ఉంటేవే విరిస్తే విరగాలి, కరకరలాడాలి, బంగారపు రంగు రావాలి, ముదురు బంగారపు రంగు, ముదురు బెల్ల 3-4 రంగులు వర్ణించాడు ఈయన. నాకు తెలీదు, మా అమ్మగారిని అడిగా,
పప్పు పోయి అన్నారు, వాడే అన్నారు, పొయ్యి మీద పెట్టు అన్నారు. అనగానే నీళ్ళలో పొయ్యి మీద పెట్టమంటే నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టు. నేను అన్నాడు అట్ట కాదు, మొదటి నుంచి చెప్పన్నాడు. పప్పు వాడేయమని నానబోయమన్నప్పుడు వచ్చేసా, వాడేయమన్నప్పుడు వచ్చేసా, మూడో పని చేశా అనగానే ఉన్నాడు. చిచ్చి అట్లా కాదు, పిచ్చి పని చేస్తావు, పప్పు అంతా పాడు చేస్తావు, నీ మొహమండ అని తిట్టిపోసాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని సరిగ్గా కనుక్కొని చెయ్యి అని కేకలేసాడు. నూనె తెచ్చా కదా, నూనె పొయ్యి మీద పెట్టి వెయ్యాలి అనేసరికల్లా సరే అయ్యింది. సరేనండి. ఆ పూట అంతా తిట్లు తింది, కాసేపు ఏడ్చింది. ఇటా పెంచారు, నిన్ను నా నెత్తి మీద పడేశారు అన్నాడు మొగుడు. శాపనార్థాలు పెడతారు, మీ అమ్మ ఇట్టా పెంచింది, మా అమ్మ ఎట్టా చేసిందని. ఆ పూట గడిచిపోయింది. మర్నాడు పొద్దున్నే మామగారి దగ్గరికి వెళ్ళి, మామగారు దయచేసి సరిగ్గా ఎలా చేయాలో చెప్పరా, మా ఆయన తెగ తిట్టాడండి, చేసుకోలేదు సరే అంతే అన్నది. మామగారు అంది, సరే లేవే నేను చేస్తాను, నేను ఎట్టా చేస్తున్నానో అట్టా చేసుకో అనగానే సరే. ఆవిడ మినప్పప్పు పోసింది, పిల్ల కూడా మినప్పప్పు పోసింది. ఇంతలో ఏమైంది, ఆవిడ మినప్పప్పు పోసి ఆ పని చేసుకున్నాక మంగళతను వచ్చాడు. పిల్లక మా అమ్మగారి వైపే చూస్తారు. మంగళతను వస్తే ఆవిడ ప్రతి 2 నెలలకు ఒకసారి తల నున్నగా చేయించుకుంటారు పాపం, పాతకాలం కదా. వాడొచ్చి మంగళరత్నం వచ్చాక తల నున్నగా చేయించుకుని ఆవిడ బావి దగ్గర నీళ్ళు పోసుకుని నెత్తిమీద ముసుకేసుకుని కూర్చుని పప్పు రుబ్బారు. తర్వాత అది చూస్తూనే ఉంది. పప్పు రుబ్బిన తర్వాత పొయ్యి మీద నూనె పెట్టి గారెలేసారు. సేమ్ డిట్టో మామగారు లాగానే చేయాలి. ఈ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళింది, పప్పు గడిగి అక్కడ పెట్టుకుంది. తర్వాత ఒక కుర్రాడు వాకిట్లో వెళ్తుంటే ఒరే మంగళబాయిని కేకేసుకురారా అంది. వాడెవడో వచ్చాడు. వచ్చాక మామగారు ఏం చేశారు, పెరట్లో కూర్చుని పెరట్లోకి రారా. వాడికి అర్థం కాలే, ఏం చేస్తున్నామో తెలియటల్లా. కానీ ఆవిడ తల తీసేయరా అంది. అయ్యింది. అక్కడి నుంచి స్నానం చేసింది బావి దగ్గర. మామగారు బావి దగ్గర స్నానం చేశారు. ఈవిడ కూడా అక్కడి నుంచి ఓ తెల్లటి చీర అత్తగారిది ఉంది లోపల, ముసుకేసుకుని పప్పు రుబ్బుతోంది. ఈ లోపల ఏమైంది, భర్త గారు ఎక్కడికో వెళ్ళి పక్క ఊరు యాయవారానికో దేనికో శేషానికి వెళ్ళాడు. లోపలికి వచ్చాడు. వస్తే వెనక నుంచి చూసేసరికల్లా పొయ్యి దగ్గర రోల్ దగ్గర కూర్చుని పప్పు రుబ్బుతున్న వాళ్ళు కనపడ్డారు. వెనక నుంచి చూసాం పక్కింటి మామగారు అనుకుని, అదేమిటే తయారు అట్టా చేస్తున్నావు, పక్కింటి మామగారిని అడిగి చేయించమన్నాను కానీ మామగారినే కూర్చోబెట్టి చేయిస్తావుటే అన్నాడు. అనేసరికల్లా ఈవిడమ్మ ఏం చేసి వెనక్కి తిరిగి, మా అమ్మగారితో ఎందుకు చేయిస్తానండి, ఆవిడ చెప్పినట్టే చేస్తున్నాను, నేనే చేస్తున్నా కాదు అంది. నిర్ఘాంతపోయాడు. ఏమిటా ఈ తెల్లచీర ఏమిటా నువ్వు అన్నాడు. తీరా చూస్తే జుట్టేది, జుట్టు లేదు, బొట్టు లేదు, కూర్చునుంది. బొట్టు మామగారు పెట్టుకోలేదు. ఆవిడ ఏం చేస్తే అది చెయ్యాలి కదా. అదే కదా. నిర్ఘాంతపడి పోసి, నీ కడు పొడక ఇట్ట తయారయ్యామేమిటి, పునిస్త్రీ దానివి, ఇదేమిటే అన్నాడు. మీరు మామగారు చెప్పినట్టు చేయమన్నారా, పొద్దునుంచి కూర్చుని చూసా, మామగారు ఏం చేశారో అదే చేస్తారు, ఇగో పప్పు రుబ్బుతున్నా గారెలేస్తా అనగానే మొగుడు అమ్మ నా బూతులు తిట్టి అద్దం తీసుకొచ్చి అద్దం చూసుకో ఎట్టా ఉన్నావు, మామగారు ఏం చేశారు, నువ్వేం చేస్తున్నావే, ఎటా వెళ్తావే ఈ అవతారంతో అంటే. ఏం చేస్తుంది, నేను చచ్చిపోయానని ఇప్పుడు నేనే గారెలు వేసుకు తినాలని తెగ తిట్టాడు భర్త. సరే అక్కడి నుంచి గారెలు వేసుకుని తిన్నారు. జుట్టు వచ్చేదాకా మా ఇంటికి రావద్దు అని వాళ్ళ అమ్మ కబురు చేసి పుట్టింటికి పంపించాడు. తలకాయ నెత్తి మీద జుట్టు వచ్చేదాకా ఎవరికి కనపడడానికి వీల్లేదు, మనిషి అన్నవాడి కంటపడితే మర్యాదగా ఉండదని పంపించారు ఊరికి. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు. మనం కాపీ చేస్తాం జయ. అవును, ఇది సరదాగా నవ్వటానికి వింతగా ఉంది, కానీ ఇప్పటికీ కూడా కాపీ క్యాట్స్ ఉన్నాయి. ఎలాంటివంటే ఇవి భర్తలతో పోట్లాడడానికి, అత్తగారితో పోట్లాడడానికి, ఆఫీసుల్లో యుద్ధాలకి, పక్కింటి వాళ్ళ పీచమణచడానికి ఇలాగే కాపీ క్యాట్స్గా బిహేవ్ చేస్తారు. అవతల వాళ్ళు ఏం చేస్తున్నారో చూడరు. ఇప్పుడు అత్తగారు గయ్యాళిదనుకో, అత్తగారు గట్టిది, తెలివైంది, ఏ ఆట ఆడినా తన వైపు తిప్పుకుంటుంది. ఆవిడతోటి పోట్లాడాలో గొడవ చేసి నీ హక్కు నువ్వు లాక్కోను. అత్తగారు నాబోటిది అన్నీ ఇచ్చేస్తానంటుంది, నాతో కూడా పోట్లాడితే ఎట్లాగైతుంది. అత్తగారితో పోట్లాడాలి అనే ఒక్క కామన్ రూల్ తీసుకుని బిహేవ్ చేస్తారు ఆడపిల్లలు. అన్ని అత్తగారు ఏం మాట్లాడినా తప్పులు చేస్తారు. అత్తగారి దగ్గర ఏ తప్పు ఉండదు, ఆవిడ మామూలుగానే ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే వాళ్ళ అమ్మనో అక్కయ్యనో చూసి, అమ్మ అక్కయ్య వాళ్ళ అనుభవం వేరు, మన అనుభవం వేరు. ముందున్న దాన్ని చూసి పెట్టు కదా,
చూసి మనం ప్రవర్తించాలి. ఈ సరదా కథని జ్ఞాపకం పెట్టుకోండమ్మా. మీ అత్తగారులతోటో, మీ ఆఫీస్‌లో వాళ్ళతోటో, మీ పక్కింటి వాళ్ళతోటో ఎవరో చేసినట్టు చెయ్యొద్దు. దానిని బట్టి మనం ప్రవర్తించాలని తెలుసుకోండి. సందర్భాన్ని బట్టి కదా, అంతే. అవతల ఆలోచించండి. వ్యక్తులను బట్టి కూడా. వ్యక్తుల్ని, సందర్భాన్ని బట్టి మనం ప్రవర్తించాలి అంతే రమ్మగారు కదా. ఏదేమైనా కథ మాత్రం భలే ఉంది రమ్మగారు. రైట్ అండి. నమస్తే. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చందమామ కథ ఏదైనా చెప్పుకుందామా? పూర్వం ఒక పల్లెటూళ్ళలో ఓ వీరయ్య అని ఒక ఆయన ఉండేవాడు. ఈయన అవడానికి కామందే, ఏవో ఆస్తి స్వాస్తి ఉన్న ఇల్లు వాకిలి ఉన్నాయి. కానీ లోభి, పిసినారువాడు. ఫ్రీగా వస్తే ఏదైనా తీసేసుకోవాలనే ధోరణి. అయితే ఈయనకి వివాహం అయ్యాక భార్య తరఫు నుంచి కొంత ఆస్తి వచ్చింది. ఈయనకు ఉన్నది కాకుండా ఆస్తి అంతా తీసుకున్నాడు. పొలాలు గిలాలు స్వాధీనపడ్డాయి. కాలక్రమాన 4 పిల్లలు పుట్టారు. 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. అయితే ఈ పిసినాడతనం, ఈ లోభి ఎవరికి పెట్టడు, అన్నీ నాకే కావాలి, ఖర్చు పెట్టడు. బ్రహ్మాండమైన ఇల్లు, పెద్ద ఇల్లు, తాతల నాటిది ఇల్లు, గట్టిది, చక్కగా ఎత్తుగా అరుగులతో బాగుంటుంది బొమ్మరిల్లల్లి. కానీ ఏనాడు రంగే ఇచ్చేవాడు కాదు, చుట్టుపక్కల బాగు చేయించేవాడు కాదు. చుట్టూతో అంతా తుప్పలాగా పెరిగిపోయి ఉంటుంది. అవన్నీ క్లీన్ చేయించాలంటే మనిషి కావద్దు, మరి ఖర్చు, అది ఇష్టం ఉండదు. భార్యకు మంచి చీర నగ కొనేరు, అక్కడ ఎప్పుడు దిష్టి బొమ్మలాగానే ఉంచేవాడు. పిల్లలు 4 పిల్లలు. ఈ 4 పిల్లలకి ఓ చదువు చెప్పించడం లేదు, ఏదో ఎటాగొటా చదువుకున్నారు అంతే. వాళ్ళకి ఏదైనా చక్కగా వైనంగా ఏర్పరచడం లేదా అంటే ఉంది. మనం ఇట్లాంటి వాళ్ళని మన చుట్టుపక్కల కూడా చూస్తాం. పెద్ద చక్కటి ఇండిపెండెంట్ ఇళ్ళు అవి ఉంటాయి. ఎందుకో దిష్టి పిడతల్లాగా ఉంటారు ఇంట్లో వాళ్ళు. ఏమీ వాళ్ళు శుభ్రంగా ఉండరు. అందరితో పాటు ఇప్పుడు ఒక కాలనీలోనో ఒక ఏరియాలోనో అందరితో పాటు ఇల్లు లభించడానికి ఎక్కడో ఉద్యోగం చేస్తారు. మరి ఆడవాళ్ళ లోపమో అది మగవాళ్ళ తాలూకు దౌష్ట్యమో మనకు తెలియదు. కానీ చుట్టుపక్కల వాళ్ళంతా చక్కగా వైభవంగా ఉన్నట్టు ఉంటారు. వీళ్ళొక్కళ్ళు మాత్రం దెబ్బ మొహాలు వేసుకుని ఉంటారు. ఎందుకో తెలియదు, ఏమిటో బాధ వాళ్ళకి. చక్కగా కళకళలాడుతూ ఉండరు, ఖర్చు పెట్టరు. దేనికోసం ఇదంతా దాచాలో వాళ్ళకి తెలియదు పాపం, దాచుకుంటూ ఉంటారు. వీళ్ళని కూడా అట్లాంటి వాడే అనమాట. 4 పిల్లలు అన్నా కదా. పెద్ద పిల్ల సీత, రెండో పిల్ల పేరు రోహిణో రమణి. అక్కడి నుంచి 2 మగ పిల్లలు, పెద్దవాడు చంద్రము, రెండో పిల్లాడు గోపి. ఆ చంద్రం అన్నవాడు 10th క్లాస్ ఏదో స్కూల్ ఫైనల్ అయిన తర్వాత వాడికి డాక్టరీ చదవాలని కోరిక. ఈయన చచ్చిన వైద్యం చదువు ఖర్చు అదంతా వైద్యుడు అవ్వాలని కోరికని అందులోనే తుంచేశాడు. ఆ పిల్లాడు అసహ్యం వేసి, నేను నీ దగ్గర ఉండను అని చెప్పేసి బస్తీలో వీళ్ళ పక్కన ఉన్న బస్తీ పోయి ఏదో ఒక గుమాస్తా పని చేసుకుంటూ వాడి దారిన వాడు ఉన్నాడు. ఆ చిన్నపిల్ల రోహిణి రమణ అనే పిల్ల ఎంత చక్కగానో పాడుతుంది. సంగీతం నేర్చుకుంటా నాన్న, సంగీతం నేర్చుకుంటా. సంగీతం అంటే ఖర్చు ఏమీ లేదు. ఇంట్లో కూర్చోబెట్టారు. ఏదో బడిలోకి వెళ్ళొస్తుంటుంది. చిన్నపిల్లాడు ఇంకా బడికి వెళ్తున్నాడు. ఆ పెద్ద పిల్ల సీతకు 18 ఏళ్ళు 17 ఏళ్ళు ఉంటాయి. పిల్లకి పెళ్ళిడు వచ్చేసింది. పెళ్లి సంబంధం అంటే పెళ్ళంటే ఖర్చు కదా. ఏదైనా నగా నాణ్యం చేయించాలి, ఏమీ లేదు. ఆవిడ దొడ్లో ఏవో 4 గొడ్లు ఉంటే జాగ్రత్తగా ఆ గొడ్ల పాలు తీసి జాగ్రత్తగా పిడకలు అవి చేసి ఎట్లా గొట్లా పిల్లలకి ఏదో కాస్త గుడ్డ పాత ఏర్పాటు చేసుకునేది. ఈయన అంతసేపు సాడిపాయించడం. పక్క ఊళ్ళో వరదలు వస్తే ఈయన పోయి ఆ వరదలో కొట్టుకొచ్చిన కోళ్ళు మేకలు అన్నీ పుచ్చుకుని తెచ్చుకున్నాడు. అలాంటి వాడు అనమాట. లోభత్వం, వదలలేని తనం అన్నమాట. తను చేసే పనులన్నిటికీ సహాయంగా ఉండటం కోసం రాముడని ఒక కుర్రాన్ని పెట్టుకున్నాడు. వాడు అనేవాడు, ఎందుకండి ఈ దొడ్డంతా ఇలా దరిద్రంగా ఉంది, శుభ్రంగా 2 మనుషులు కేకేసుకుని నీట్గా చేయించుకుంటే కూరగాయల మొక్కలు పెట్టుకున్న కూర ఖర్చు వెళ్ళిపోతుంది మనకి, అంతే. చుట్టుపక్కల కూడా అమ్మేసుకోవచ్చు శుభ్రంగా పాదులు అవి పెడితే. అంటే ఒరే, నువ్వు 10 రూపాయలు ఖర్చు పెట్టి 3 రూపాయలు లాభం చూపిస్తావురా నువ్వు? ఇదంతా తీయటానికి ఎంత పని, ఎంత ఖర్చు? రేపు వచ్చే రాబడి ఆయన కనపడదు, ఇప్పుడు ఖర్చు ఒకటే కనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఏమీ చేయనివాడు. ఆ రాముడికి పిచ్చెత్తి లేచిపోదామని ఉండేది వాడికి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని. కానీ పాపం ఆ వీళ్ళని చూసి, ఇంట్లో వాళ్ళని చూసి ఆగిపోయేవాడు. ఆ సీతకి వీడంటే మనసు, ఈ రాముడు అంటే. పెళ్ళిడు వచ్చిన పిల్ల ఇంకా బయటికి పెళ్లి సంబంధాలు చూసే ఆస్కారం కూడా లేదు. ఆ పని కుర్రాడి మీదే ఆ అమ్మాయికి మనసుగా ఉండేది. కొన్ని రోజులు ఇట్లా గడుస్తూ ఉండగా ఏమైంది, ఒకరోజు ఒరే ఒక నిచ్చెనాను సంచి పట్టురారా, మనం దేవాలయానికి వెళ్దాం అన్నాడు. అక్కడికి ఎందుకంటే నిచ్చెన అన్నాడు. అంటే దేవాలయం పక్కన పెద్ద తేనె పట్టు పట్టిందిరా, చేదా ఏమిటి, ఊరికే తేనె వస్తుంటేను ఇంట్లో మందుకో మాక్కో కావాలి, బయట తేనె కొంటే 50 రూపాయలు, మనం తెద్దామంటే అయ్యో అట్లా పనికిరాదండి, అది దేవాలయం సొత్తు,
మనం తీసుకోకూడదు అంటే గడద గుడ్డు దేవుడు అందరివాడు, దేవుడు సొత్తు అందరిది అన్నాడు ఆయన. అంటే వీడు నేనైతే ఎక్కనండి అన్నాడు. ఎక్కనండి అంటే సరే నేను ఎక్కుతా, నువ్వు కింద పట్టుకో చాలు అని చెప్పేసి ఏం చేశాడు, నిచ్చెన వేసుకుని ధ్వజస్తంభానికి పక్కగా ఉన్న ఒక చిన్న మండపం లాంటిది ఏదో ఉంది, ఆ మండపం మీదకి పైకి ఎక్కాడు. ఎక్కేసరికల్లా తేనెటీగలు జుమ్మని మీదకి వచ్చేసరికల్లా కాలు పట్టు తప్పి దభేల్మని పడిపోయాడు. వాడు కుర్రాడు ఎక్కగలిగేవాడు, 4 బిడ్డల తండ్రి ఇదేమి ఎక్కుతాడు, లేదా ఆశపోతానానికి అంతే. పడేసరికల్లా తలకిందులు కాబట్టి తలకాయ పగిలినంత పని అయింది. పగిలింది. ఎట్టగొట్ట మోసుకొచ్చాడు ఇంటికి. రాముడే మోసుకొచ్చిన తర్వాత ఏముంది, మూలబడ్డాడు ఈయన. అయోమయంగా అయిపోయాడు, మాట పడిపోయింది. చచ్చిపోలే, అయోమయం అయిపోయాడు. చెప్పిన పని చేస్తాడు తప్పిస్తే ఆయనకి ఏమీ తట్టదు, తెలియదు. వైద్యుడు వచ్చి కట్టుకట్టాడు, అదేదో చేశాడు. కొంచెం మతి రావటం కష్టం రా, సమయం పడుతుంది, అసలు వస్తుందో రాదో, ఈయన ఇట్టాగే సాక్కోవాలి మీరు అన్నాడు. ఇలా బోది బొమ్మన్నారు పిల్ల జల్ల. ఏం చేస్తారు? అక్కడి నుంచి వీడేం చేశాడు చూస్తే, ఇంట్లో ఎవరున్నారు, పెద్ద అబ్బాయి ఏమో ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇక మిగిలింది 2 ఆడపిల్లలు, ఒక చిన్న పిల్లాడు, పెద్ద ఆవిడే. ఆవిడనేమో దిష్టి పెడతలా ఉంచాడు. ఆవిడకి ఏ వ్యవహారమో తెలియదు. వీళ్ళకి బోళ్ళు పొలాలు ఉన్నాయి. ఏదైనా పని చేయటానికి ఈయనకి ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు. రాబడి వస్తుంది రేపు, కానీ ముందు ఖర్చు పెట్టడం ఇష్టం లేక కొన్ని పొలాలు బీడు కూడా పెట్టాడు. అయ్యో. అక్కడి నుంచి వీడేం చేశాడు, అమ్మగారు ఈయనపెట్టి తెరవండి ఏమున్నాయో చూద్దామని ఈయనపెట్టి తెరిస్తే కాస్త డబ్బు కనపడింది. సరే డబ్బులు తీసి బయట పెట్టండి, ఏర్పాటు చేసుకుందాం మనం, ఈయన ఇట్టా ఉన్నాడు, మన కథ ఎట్టా ఆయన ఎట్టగా నడుపుతున్నాడో మనకు తెలియదు. సరే అక్కడి నుంచి ఏం చేశాడు, కౌలుదారులను ఒక 2 కేకేసుకొచ్చి అమ్మగారు ఎదురుగుండానే మాట్లాడించి పొలం కౌలుకి ఇచ్చేశాడు మొదట. అక్కడి నుంచి దొడ్డి వాకిలి శుభ్రంగా బాగు చేయించాడు. అందరూ ఇంటిలి పాదిని పనిలో పెట్టాడు. అందరూ మొక్కలు కొట్టేద్దాం, ఈ దొడ్డంతా బాగు చేసుకుందాం, అయ్యగారు లేడు, మన దగ్గర 4 డబ్బులు ఉన్నాయి, రేపు ఏం వస్తుందో తెలియదు, తినాలి మనం. ఆయన మెయింటెనెన్స్ చేసినట్టు కాదు, మన మెయింటెనెన్స్ వేరేగా ఉంటుందని మొత్తం దొడ్డి వాకిలి ఇల్లు శుభ్రంగా బాగు చేయించేశాడు. అక్కడి నుంచి పాదులు తవ్వి అందరితోటి విత్తనాలు కూరగాయలు పెట్టించాడు. 3 నెలలు తిరిగేసరికి వచ్చేస్తాయి కూరలు. ఎంతలోకి వస్తాయి, బీరపాదు పొట్లపాదు అవి అయితే అసలు 2వ నెలకే కాపు వచ్చేస్తుంది. చక్కగా కూరలతో కళకళ్ళాడేలాగా చేశాడు దొడ్డంతా. ఇంట్లో శుభ్రంగా కూరలు దొరుకుతున్నాయి. పిల్లలు అంతకుముందు ఏడుచి మొహాలు వేసుకుని ఒక్కిల్లాగా ఉండేవాళ్ళు. నుంచి కూరగాయలు అమ్మితే కూడా డబ్బులు వస్తున్నాయి. అక్కడి నుంచి 4 గొడ్లు ఏవో ఉన్నాయి, ఇంకో 2 గొడ్లను పెంచాడు, ఇంకో పాలేరుని పెట్టాడు. వాడు పాలు తీస్తాడు, పాలు బయట పోస్తారు, పాల మీద డబ్బులు వస్తున్నాయి. ఇల్లు ఇంత దరిద్రంగా ఉంది, మనకేమి ఇంత డబ్బులు వస్తుంటే ఇల్లు ఇట్లా ఉండటం ఏమిటి, ఇల్లంతా బాగు చేయించేసేద్దామని ఇల్లు అన్ని పక్కల బాగు చేయించి శుభ్రంగా వెళ్ళేయించి పెంకులు సరిచేయించి నీట్గా చేసి పెట్టాడు. సరే ఈ కూరగాయలు పండుతున్న కాలంలోనే ఎవరో పట్టణంలో వీళ్ళ బాబుగారు చంద్రంబాబు అక్కడెక్కడో ఉన్నాడని తెలిస్తే అక్కడికి పోయి తీసుకొచ్చాడు. బాబు నీకు కావాల్సింది చదువుకుంది, కానీ ఎలాగో మనం పొలం కౌలుకి ఇచ్చాము, డబ్బులు వచ్చేస్తాయి, నువ్వు చదువులో చేరిపో, వైద్య వృత్తి ఎక్కడ చేరుతానంటే అక్కడ చేరు, నేను ఖర్చు పెడతా అని చెప్పి సరి చేశాడు. అక్కడి నుంచి చిన్నపిల్లకి ఏం చేశాడు, అది కూడా 9th or 8th క్లాస్ అయ్యింది. ఈ 8th క్లాస్ అయిన పిల్లకి ఓ సంగీత మాస్టర్ని పిలిపించి పాఠం చెప్పించడం మొదలుపెట్టాడు. పిల్ల చక్కగా సంగీతం నేర్చుకుంటుంది, చక్కటి పాట దాంది. ఆ రోజుల్లో అప్పటికి ఇంకా గ్రామ్ఫోన్ రికార్డులు వచ్చినాయట. ఇవి రేడియోలు రేడియో కష్టం, రికార్డులు ఇవ్వచ్చు దూరాన్ని ఎక్కడో, అది కష్టం. కానీ నేర్చుకున్న పిల్లలకి అవకాశాలు ఉంటాయి. 1 సంవత్సరం 6 నెలలు 8 నెలలు గడిచేసరికాల ఇంటి ఆసామి గారి భార్య మంది, ఆ వీరయ్య గారి భార్య, ఒరే నాయన పెద్ద పిల్లాడిని సరి చేసావు, పిల్లకేదో సంగీతం వస్తుంది, చిన్నపిల్లకి ఆఖరి పిల్లాడు బళ్ళలోకి వెళ్తున్నాడు అనుకో, పొలాలు దొడ్లు అన్నీ సరి చేసావు, సీత సంగతి చూడాలరా, దాన్ని పెళ్లి చేసుకుని ఆయన నువ్వు, ఈయన సంగతి విని ఏ పై సంబంధము రాదు, ఇంట్లో పిల్లవాడివి, నువ్వు ఉన్నావు కాబట్టి బతుకున్నావు, లేదా నువ్వు గనక లేకపోతే వాడు లేచక్కపోయి ఈయనట బడి ఉండి మేమేం చేసేవాళ్ళం, ఆడవాళ్ళం, పిల్లని పెళ్లి చేసుకోరా నాయన అంటే సరే పెళ్లి చేసేసుకున్నాడు. ఏడాది తిరిగేసరికి అసలు ఆ సీతకు కొడుకు కూడా పుట్టాడు. మొత్తం మీద 3 నెలలు కలిసి 4వ ఏడు పడింది. సరే ఏమైంది, ఒకరోజు చేలోంచి కౌలుదారులు తెచ్చి బస్తాలు తిప్పారు వాకిట్లో. దింపితే మరకేసుకెళ్ళి కొన్ని వడ్లు మరపట్టించుకొద్దామని ఈ వీరయ్య మతిపోయి ఉన్నాడు కదా, ఇప్పటిదాకా ఆయన కూడా గుప్పులు తవ్వాడు, ఆయన కూడా సున్నం వేసేటప్పుడు గోడకు సున్నాలు వేసాడు, పెంకులు సరి చేశాడు. ఏదైనా పని చెప్పు అని రాముడు పని చెప్తే చేస్తాడు, మాట లేదు, అన్నం పెడితే తింటాడు వేళకి. ఆయన్ని పోషించారు వీళ్ళు, తండ్రిగా పోషించుకున్నారు శుభ్రంగా. ఆయన బాగానే ఉన్నాడు, హెల్తీగానే, కానీ మతి లేదు,
నువ్వు మాటలేదు. సరే ఏం చేశాడు, ఈ బస్తాలు ఈ వీరయ్యని పట్టండి అయ్యగారు అని సాయం పట్టించి ఒక 20 బస్తాలు బండికేసాడు. బండికేసి పైన కూర్చోండి నొగ మీద, మనం వెళ్ళి మరకెళ్ళి పట్టించుకుందాం. పిండి మర ఆడిస్తారు కదా ఈ ధాన్యాన్ని, అప్పటికి మరలు వచ్చినాయి. మరకేసుకెళ్తుంటే ఏమైంది, ఆ పై బస్తా ఎట్లాగో కదిలిపోయి ఈ వీరయ్య గారు కాస్త బండి మించి దబేల్మని కింద పడ్డాడు. పడ్డం అది ఎక్కడ పడ్డాడు, బాగా దేవాలయానికి ఎక్కడో అవతల, అది ఎక్కడి నుంచి మన మర నుంచి తిరిగి వచ్చేటప్పుడు బియ్యం వేసుకొచ్చేటప్పుడు పడిపోయాడు. పిండి మర నుంచి, పిండి మర అనకూడదు, ధాన్యం మర నుంచి వచ్చేటప్పుడు పడ్డాడు. సరే లేవదీసరికల్ ఆయన అన్నాడు, ఒరే తేంటికలు కుట్టేస్తున్నాయి రా బాగాను అన్నాడు. మాట వచ్చేసింది. సరే అన్నాక, ఇది మరీ ఎత్తురా, ఇంత ఎత్తు నుంచి పడినా దెబ్బ తగలే సుమి అని అటు ఇటు చూసి తను గుళ్ళో లేదని తెలిసింది. ఎక్కడున్నాను రా మనం అన్నాడు. ఎక్కడో ఉన్నానులేండి, బండి ఎక్కండి ఇంటికి వెళ్దామన్నాడు. బండి ఎక్కండి ఇంటికి వెళ్దామంటున్న వాడు 4 ఏళ్ల క్రితం రాముడు కాదు వీడు. అప్పటికి లేలేత నూగు మీసాల వాడు ఇప్పుడు కొంచెం బలిసాడు. ఏమిటి ఒక్క పూటలో వీడు ఇలా మారిపోయాడు అనిపించింది ఆయనకి. బండి ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఏమిట్రా ఇవి అని ముట్టుకున్నాడు. బియ్యం లేండి అన్నాడు. ఇన్నోటి బియ్యం ఎవరికి రా అన్నాడు. మనకేనండి అన్నాడు. ఇన్ని బియ్యం తింటామా? 20 బస్తాలు వేసుకెళ్ళారు. ఏ 10 బస్తాలో వస్తాయి కదా వడ్లు బియ్యము. ఈ బస్తాలు 10 ఏం చేస్తారు వీళ్ళు, కావేసి పెట్టుకుంటారు, దాస్తారు. పాత్ర చేసేసి బియ్యం పాత్రలో పోసి మూత పెట్టుకుంటే ఒక్కోసారి కొత్త బియ్యం వాడుకునే లోపల పాత బియ్యం పాత పడిపోతుంది. ఇన్ని బియ్యం తినేస్తామా, ఇన్ని బియ్యం పట్టించామా మనం అని కేకలు పెట్టాడు. ఇంటికి వెళ్ళి చూద్దాంలేండి అన్నాడు. ఇంటి వైపుకి తిప్పేశాడు బండి. తిప్పితే వాకిట్లోకి వెళ్తుంటే, ఎవరిల్లురా లోగిలి ఎంతో బాగుంది, ముచ్చటగా ఉంది అన్నాడు. మన ఇల్లేనండి అన్నాడు. ఆయన అడుగుతున్నాడు, మన ఇల్లు ఏమిట్రా, మన ఇంటికి ఈ రంగులు ఎవరేయించారు అంటే, అవి వేయించుకున్నానులేండి. అక్కడి నుంచి వాకిట్లో ఆ సీత పిల్లాడిని ఎత్తుకుని అన్నం పెడుతుంది. ఎవరో అమ్మాయిలాగా ఉందిరా, ఎవరమ్మాయో, ఎవరో పెద్దింటి ఆడపడుచులాగా ఉంది, పిల్లాడు కూడా ఉన్నాడు, బాగున్నాడు రోయ్ అన్నాడు. మీ కూతురేనండి సీత అన్నట్టు. సీతకు పిల్లాడు ఏమిట్రా అంటే, 2 ఏళ్ళు అయిందిలేండి పుట్టన్నాడు. అక్కడి నుంచి గుమ్మలో దిగ్గానే లోపల నుంచి సంగీతం వినపడుతుంది. అయ్య బాబాయ్ ఎంత బాగా పాడుతుందిరా పిల్ల, ఎవరు అంటే, మీ పిల్లనండి, ఇచ్చిన పిల్ల. బాగుంది. ఆయన నిర్ఘాంతపోయాడు. లోపలికి వచ్చి చూస్తే ఇంకేముంది, పెద్దగా విశాలంగా ఉన్నాయి. అంతకుముందు చీకటి కొట్టులాగా పాడుగొట్లు ఆడుకుంటూ అంతే బికామాయంగా ఉండేది ఇల్లు. ఇప్పుడు చూస్తే మొత్తం దొడ్డంతా పచ్చగా మొక్కలు, ఓ పక్క నుంచి అంబారావాలు వినపడుతున్నాయి, ఆవులు, దేదీప్యమానంగా ఉంది. ఇంట్లోకి వచ్చేసరికల్లా పెళ్ళాం అంతకు ముందు దిష్టి పెడతాలాగా ఉండే పిల్లలు నవనవలాడుతూ వంకాయలు చక్కగా ఉన్నారు. చంటి పిల్లాడిని ఎత్తుకుని, ఈ పిల్లని ఎవరికి ఇచ్చి పెళ్లి చేసావే అన్నాడు. నేనే చేసుకున్నానండి అన్నాడు రావుడు. నేనే చేసుకున్నాను అనేసరికి, ఈ కథ అంతా జరిగి ఎన్నాళ్ళు అయిందిరా అన్నాడు. 4 ఏళ్ళు అయిందండి. 4 ఏళ్ళు నేనేమయ్యాను అంటే, మెల్లిగా భార్య దగ్గర కూర్చుని దేవాలయంలో తేనె పట్టడానికి వెళ్ళిన రోజున పడిపోయారు, మీకు మతిపోయింది. వాడే ఇల్లంతా సంభాళించాడు, పిల్లని పెళ్లి చేసుకున్నాడు. పెద్ద పిల్లాడు వైద్యం చదువుకుంటున్నాడు, 4వ సంవత్సరంలో ఉన్నాడు. ఇంకో 2 ఏళ్ళు చదివితే వాడు వైద్యుడు అయిపోతాడు. ఇగో ఈ పిల్లని పెళ్లి చేసుకున్నాడు, దానికి సంగీతం చెప్పిస్తున్నాడు. వచ్చే సంవత్సరం దాన్ని ఎక్కడికో పై దేశం తీసుకెళ్ళి పాటలు పాడిస్తారట అని చెప్పి దీన్ని మాట్లాడకుండా ఉండిపోయాడు. తర్వాత ఇంక ఇంటి పెత్తనం అడగల, వాడే బాగా చేస్తున్నాడు, అర్థమైపోయింది ఆయన. తనకు అన్నీ ఉన్నా తను ఏనాడు అనుభవించల. అప్పుడు ఆయనకి మొహం కడుక్కుంటే అద్దంలోకి చూస్తే తెలిసింది, అద్దంలో కనపడే మనిషి తను కాదు, వాడెవడో. శుభ్రంగా ఉన్నాడు, ఎందుకంటే ఈ 4 ఏళ్లు బాగా నొక్కబెట్టి పోషించారు ఆయన. నున్నగా ఉన్నాడు, పిల్లలు నవనవలాడుతూ ఉన్నారు, భార్య శుభ్రంగా ఉంది, ఇల్లు కళకళలాడుతుంది. ఇంక ఈ పెత్తనం ఎందుకు నాకు, వాడే సంభాళించుకుంటాడు ఎట్లాగోనని మాట్లాడకుండా ఊరుకున్నాడు. వాళ్ళ ఇల్లు మొత్తానికి గట్టెక్కిపోయింది. కంచికి మనం ఒక 4 ఏళ్ళు ఆయన పడుకునేసరికి అంతే మొత్తం మారిపోయింది. ఒక్కోసారి 4 ఏళ్ళు పడుకుంటే మొత్తం సర్వనాశనం అయిపోయే కథలు ఉంటాయి రమ్మగారు కదా. అవునండి, ఇది మనం మంచి కథ. అవును, రైట్. నమస్తే. నమస్తే.